హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కఠోపనిషత్తు మననము 6వ వల్లి 9వ మంత్రం. దీనిని కొంతవరకు చూసి ఉన్నాము పోయిన తరగతిలో. పై విశ్లేషణను ఈరోజు చూద్దాం. మనకు కఠోపనిషత్తు బోధిస్తున్నటువంటి రాళ్లపల్లి రామసుబ్బారావు గురు గారికి ప్రణామములు. అదే విధముగా తత్వవిధానంద సరస్వతి వారికి, చిన్మయ వారికి, పరమార్థానంద వారికి, అదే మాదిరి దయానంద సరస్వతి గారికి అనేక ప్రణామములు. న సందృశంసే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చిదైనం హృదాం మనీషా మనసాధికృతో ఏ తద్విదుర్ అమృతాస్తే భవంతి. సో పరమాత్మ లేక ఆత్మ న సందృశే రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం. కశ్చన కశ్చిదపి, ఎవరికైనాను ఎప్పుడైనాను కూడా చక్షుషా అంటే ఇంద్రియములతో న పశ్యతి, చూడడానికి వీలుపడదు, వినడానికి వీలుపడదు, శబ్ద స్పర్శ రూప రసగంధాలతో తెలుసుకోవడానికి వీలుపడదు. అది ఒక రూపంతో నా సందృశే తిష్టతి, మన రూపంతో ఉంటూ మన ఎదురుగుండా ఒక రూపుగా, మన చూపుకు ఒక విషన్లో, ఒక ఫీల్డ్ ఆఫ్ విషన్లో ఒక రూపంగా ఉండదు. ముందే చెప్పారు ముందు మంత్రంలో, ఇక్కడే పొందాలి, ఇప్పుడే పొందాలి, పొందకపోతే చాలా నష్టాలు వస్తాయి. ఇంద్రియాల నుంచి వేరు చేసి ఆత్మను తెలుసుకో, ఆత్మను తెలుసుకున్నట్టయితే నీకు అమృతత్వం కలుగుతుంది అని చెప్పారు. అయితే ఎలా దాన్ని పొందడము అనేటటువంటి సంశయము వచ్చినది. అప్పుడు ఈ మంత్రం వచ్చినది. అయితే ఎప్పటికీ మరి తెలీదా? మనకి వస్తువుగా గోచరం కాన్సేపు పరమాత్మ నామరూపాలుగా బయట లేదు అని చెప్తున్నాయి కదా ఉపనిషత్తులన్నీ. మరి తెలుసుకునే మార్గమే లేదా అంటే అదేం కాదు నాయన, తెలుస్తుంది, చక్కగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? హృదా మనీష మనసాభిక్లుప్తో యః ఏతద్విదుః అమృతాః తే భవంతి అంటూ చెప్తున్నారు. సో హృదా మనీషాలో ఉన్నాం. సో 3 పదములు, ముఖ్యంగా 4 పదాలు ఉన్నాయి. 4ంట్లో 3 చాలా చక్కగా ముందు తెలుసుకోవాలి, తర్వాత అభిక్లుప్తో అంటూ తెలుసుకుంటాం. హృదా, మనీషా, మనస. కొన్నిసారి వివరించుకున్నవే. హృత్ అంటే హృదయం, హృత్ యొక్క తృతీయ విభక్తి హృద. హృదయము చేత, చేత చెప్తాం కదా తృతీయలో, హృదయము చేత. మనీషా, మన ఈట్, మనీట్. మనీట్ అనే దాని తాలూకా తృతీయ ఫాము, ప్రథమ ఫామ్ మనీట్, తృతీయ ఫాము మనీష చేత. మనసా, మనః ప్రథమ ఫాము, తృతీయ ఫాము మనస్సు చేత, మననము చేత. మనస అంటే మననము చేత. ఇక్కడ మనీట్లో ఒక మన ఉంది. ఈ మన వేరు, ఈ మన వేరు. ఇక మనహ ఈట్ అంటే, మనహ అంటే సంకల్ప వికల్పాలు అనేటటువంటి స్థితిలో ఉండేదానిని మనస్సు అంటారు. సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. దానిని ఈట్ ప్రభువు అంటే దానిని శాసించడం, నియంత్రించడం. మనస్సును నియంత్రించి, మనీష అంటే మనస్సును నియంత్రించుట చేత. ఎవరు నియంత్రిస్తారు? హృదయము చేత నియంత్రించాలి. అంటే నియంత్రించబడినటువంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో, లోయర్ మైండ్ నియంత్రించబడుతుందో, హృదయము చేత, హయ్యర్ మైండ్ చేత తెలియడానికి వీలవుతుంది. అప్పుడు కూడా మామూలుగా హృదయానికి తెలియదు. ఉప్నే దయా, జాలి, కరుణ అవన్నీ ఉంటే ప్రయోజనం లేదు. వాటితో పాటుగా శ్రవణ,
మనన నిధిధ్యాసలు ఉండాలి. దీనినే మనసా అన్నారు. నిధి ఇక్కడ ఒత్తు ఉండదు. నిధిధ్యాసన, శ్రవణ మనన నిధిధ్యాసన అనేటటువంటి ఈ 3 టూల్స్ కలిపితే మనసా అయింది. మననము చేత, మననాదుల చేత, మననము మొదలైన వాటి చేత 3 కండిషన్లు చెప్పారు. ఒకటి, మనసు పరిపరి విధాల సంకల్ప వికల్పాలతో అలలతో ఉంటుంది. ఇటువంటి మనసు లోయర్ మైండ్. ఈ లోయర్ మైండ్ని కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేస్తారు? హృదయము అనేటటువంటిది బాగా డెవలప్ అయితే లోయర్ మైండ్ ఇక్కడ బుద్ధి చేత కంట్రోల్ అయిపోయి లోయర్ మైండ్ బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటే హృదయంలో ఉండేటటువంటి హయ్యర్ మైండ్ వికసిస్తే ఆ హయ్యర్ మైండ్ వికసించడానికి లోయర్ మైండ్ పడుకోవడానికి ఏమిటి కారణం, ఉపయోగం అవుతాయి? శ్రవణ మనన నిధిధ్యాసలు ఉండాలి. ఈ 3 ఉంటే అప్పుడు లోయర్ మైండ్ వెర్రితలలు వేయదు, హయ్యర్ మైండ్ చక్కగా పనిచేస్తూ ఉంటుంది. లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ వాటి గురించి రాసుకోవాలి. లోయర్ మైండ్, హయ్యర్ నాలెడ్జ్ అందాం దాన్ని, మైండ్ అనకుండా హృత్ అనేదానికి. ఇది హృత్, ఇది మనః ప్లస్ ఈట్, మనీట్ కంట్రోల్డ్ లోయర్ మైండ్, మనీట్ రిస్ట్రైన్డ్ లోయర్ మైండ్, మనీష. ఓకే, ఈ రెండిటికి లోయర్ మైండ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. ధన కనక వస్తు వాహనములను పోరోగు చేయుట అంటే మెటీరియల్ పొసెషన్స్. నెంబర్ 2, భోగములను అనుభవించుట అంటే ఆల్వేస్ ఎంజాయ్మెంట్, ఎంజాయింగ్ విత్ ద సెన్స్ ప్లెజర్స్, engrossed in sense pleasures. First one is material possessions and craving for material possessions. Number 2, craving and enjoying the possessions out of the dhana etc. Possessions నుంచి వచ్చినటువంటి భోగాలను అనుభవించడం. మూడవది ఏమిటి? భయము, బెంగ, తర్వాత ఆలోచన. 24 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, నెగిటివ్గా ఆలోచించడం, భయపడుతూ ఉండడం, బెంగతో ఉండడం, జీవించడం. 4వది ముఖ్యమైనది రాగ ద్వేషములు, నేను నాది, అరిషడ్వర్గములు. అంటే అరిషడ్ వర్గములు అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటటువంటివి పెట్టరేగిపోతూ రాగద్వేషాలతో ఉంటూ 24 గంటలు ప్యాషనేట్గా దేనికోసమో అటాచ్ అయిపోయి ఉంటూ నేను నాది అనుకుంటూ భయము బెంగ పెట్టుకుని ఆలోచన పెట్టుకుని భోగాలు అనుభవించడంలోనే జీవిస్తూ ధనాన్ని, ధనకనక వస్తువాహనాలను ప్రోగు చేయడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ వీటికి ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా, ఆ భయం తట్టుకోవడానికి మతం అనే దానిని అడ్డు వేసుకోవడం. అంటే ఈ పూజ చేస్తే అదిగో ఆ పాపం పోతుంది, ఈ పొర్లు దండాలు పెడితే అదిగో ఆ కోరిక తీరుతుంది. భయము, భంగ, ఆలోచన, కోరిక మెయిన్గా ఇవి కోరికలే. అర్థ కామము అక్కడ, ఒకటి అర్థము, ఒకటి కామం, ఈ కోరికలు. సో మతాన్ని అడ్డం వేసుకుంటూ రకరకములైనటువంటి కర్మలలో కార్యక్రమాలలో నిమగ్నం అవుతూ అంధవిశ్వాసాలతో ఉండడాన్ని లోయర్ మైండ్ అంటారు. ఆలోచించండి, మనం లోయర్ మైండ్లో ఉంటున్నామా, హయ్యర్ మైండ్లో ఉంటున్నామా? చాలా మటుకు మనము లోయర్ మైండ్నే ఎక్కువ వాడుతున్నాం. లోయర్ మైండ్లోనే మనము ఈ రాగద్వేషాలతో వాటితో జీవిస్తున్నాం. వేదాంతం ఎందుకు చదువుకోవడం? ఆ లోయర్ మైండ్ నుంచి ఎదిగి హయ్యర్ మైండ్ని పొందడం. ఇక్కడ నీకు ఆత్మ తెలుస్తుందయ్యా, హయ్యర్ మైండ్ డెవలప్ అవుతుందని చెప్తే హయ్యర్ మైండ్ డెవలప్ చేసుకుంటాం. ముఖ్యమైనటువంటిది నిన్ను నువ్వు తెలుసుకుంటావు అంటే నీ స్వరూప జ్ఞానం కలుగుతుంది. అంతకన్నా పరమార్థం లేదు అంటే దానికి హయ్యర్ మైండ్ డెవలప్ చేసుకో
హయ్యర్ మైండ్ అనేటటువంటిది హృదయం. ఇదేమిటిది? ఇది బ్రెయిన్, అంటే హెడ్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటే లోయర్ మైండ్, హార్ట్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటే హయ్యర్ మైండ్. ఓకే, హార్ట్ అంటే లబ్డబ్ అనేటటువంటి ఆ ఫిజికల్ హార్ట్ అని అక్కడ కాదు. దిస్ ఇస్ అ ఫిలసాఫికల్ మెటఫోరికల్ హార్ట్. ఓకే, ఈ అంధవిశ్వాసాలను మాన్స్టర్స్ అన్నారు. మాన్స్ట్రస్ బిలీఫ్స్ అన్నాడు. సో అంధవిశ్వాసాలతో, మాన్స్ట్రస్ ఇగ్నరెన్స్తో ఉండడము, అర్థకామములచే ప్రేరితమై దానికి మా మతాన్ని అడ్డు పెట్టుకోవడము, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా లోయర్ మైండ్ యొక్క లక్షణములు. ఈ లోయర్ మైండ్ తాలూకా లక్షణాలు తీసేసి హయ్యర్ మైండ్లోకి పోయామంటే హయ్యర్ మైండ్ లక్షణాలు ఎలా ఉంటాయి? జ్ఞానం. ఏమిటి జ్ఞానము? ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి అనే జ్ఞానం. ఆత్మానాత్మ వివేకం. ఇంకా దీన్ని వివేకం అన్నారు. ఆలోచన అనలేదు, నిశ్చయం అనలేదు. నిశ్చయాత్మకమైనది బుద్ధి, ఆలోచనాత్మకమైనది మనస్సు, వివేకాత్మకమైనది హృదయం. హయ్యర్ మైండ్ హృదయం. హృత్ అంటే మనీషా, అది జ్ఞానం. ఆత్మానాత్మ వివేకము, రేపటి గురించి ఆలోచించకుండా ఉండడం. రేపటి ఆలోచన లేక ఉండడం అంటే నాట్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. నో యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ హ్యాపెనింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ దయ, జాలి, కరుణ. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. లవ్ ఈజ్ గాడ్ అన్నారు. గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్. ప్రేమ, నిస్వార్థత, అంటే వెరీ బ్రాడ్ అవుట్లుక్. బ్రాడ్ మైండెడ్ రా అంటారు, అంటే హృదయం అన్నమాట. వెరీ బ్రాడ్ అవుట్లుక్ ఇన్ లైఫ్. దీనికి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకున్నాము. ఈ విధంగా హయ్యర్ మైండ్ కానీ బాగా ప్లేలో ఉంటే ఏంటవుతుంది? లోయర్ మైండ్ శాంతమైపోతుంది. ప్రశాంతత, ప్రసాదము అని కూడా అదే. మనఃప్రసాదము, చిత్తశుద్ధి. ఈ మాటలు చెప్తున్నాము చూడండి. చిత్తశుద్ధి అంటే కంట్రోల్డ్ లోయర్ మైండ్, సప్రెస్డ్ లోయర్ మైండ్, overtaken lower mind by the higher power or higher viveka, atmanatma viveka, with jnana. No anxiety about future, no banga, no bhayam, nothing. Daya, jali, karuna, prema mukhyanga, niswarthata, very broad outlook for the life. Dani varana prashantata, shantim adhigacchati, prashantata, chitta suddhi. లోయర్ మైండ్ జీవితాన్ని జీవిస్తూ ఉండకూడదు. శాంతమైనటువంటి మనసు కావాలి అంటే అలలు సర్ఫేస్ మీదే ఉంటాయి. అంటే సూపర్ఫిషియల్ మైండ్ ఆర్ సూపర్ఫిషియల్ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ మనసుకు అలలు ఏర్పడతాయి. చూడండి, ఒక సముద్రంలో అలలన్నీ సర్ఫేస్ మీదే ఉంటాయి, లోపల నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా జలరాశి నిశ్చలం, నిస్తరంగ జలరాశి నిశ్చలం అంటారు. తరంగములు లేని జలరాశిలే నిశ్చలంగా, నిర్మలంగా, మలినము లేదు, చలనము లేదు. అటువంటిది హయ్యర్ మైండ్. లోయర్ మైండ్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో చెప్పలేము. పొలిటికల్ యాక్టివిటీస్, ఆల్వేస్ రిడన్ విత్ యాక్టివిటీ, వెరీ యాక్టివిటీ. చాలా యాక్టివ్గా ఉంటాడు అంటే లోయర్ మైండ్ బాగా పనిచేసిస్తున్నారు. So very engrossed in social activities, political activities, religious activities. అక్కడ జరుగుతోంది ఇది సహస్రనామార్చన, పరిగెడతాడు. ఇక్కడ జరుగుతోంది ఇది పరిగెడతాడు. అక్కడ కుంభమేళ, అక్కడికి పరిగెడతాడు. ఇంకో చోట పుష్కరాలు, ఇక్కడికి పరిగెడతాడు.
religious activities also, because lower mind is very active. Cell phone, WhatsApp, TV, ఊరికే చాటర్ బాక్స్లో వాగడం, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇవన్నీ కూడా లోయర్ మైండ్ తాలూకా అన్నెసరీ డిస్ట్రాక్టెడ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు వీటిని. నాట్ ఏ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ, డిస్ట్రాక్టెడ్ యాక్టివిటీ. ఇక్కడ ఏమిటి డిస్ట్రాక్టెడ్ యాక్టివిటీ కాకుండా హైయర్ మైండ్లోని ఇన్యాక్టివిటీ. ఓన్లీ టు ద ఎక్స్టెంట్ రిక్వైర్డ్ టు లివ్ హీ విల్ బి యాక్టివ్, స్థితప్రజ్ఞులాగా. ఇన్యాక్టివిటీ ఆర్ వెరీ వెరీ కంట్రోల్డ్ యాక్టివిటీ. కంట్రోల్డ్ యాక్టివిటీ, గార్డెడ్ బిహేవియర్, లిమిటెడ్ ఇంటరాక్షన్ విల్ బి ద ఫీచర్ ఆఫ్ ద హయ్యర్ మైండ్. ఇలాంటి వాళ్ళకి డెప్త్ ఆఫ్ స్లీప్ చాలా ఎక్కువగా ఉంటుంది, కళలు బాగా తక్కువగా ఉంటాయి, నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా ఉంటారు, సంకల్పాల తాలూకా ఫ్రీక్వెన్సీ జోరు బాగా తక్కువగా ఉంటుంది, సంకల్పాలే ఉండవు, ఒకవేళ ఉంటే కూడా మాటిమాటికి రాకుండా ఎప్పుడో ఒకసారి వస్తాయి, దాని తాలూకా ఉద్ధృత కూడా ఎక్కువ ఉండదు, ఉద్ధృతత్వం కూడా ఎక్కువ ఉండకుండా ఉంటుంది. దానివలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పెరుగుతుంది. లోయర్ మైండ్లో ఉంటే సంకల్పాల ఫ్రీక్వెన్సీ జోరు చాలా ఎక్కువగా ఉంటుంది, అందువలన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పూర్గా ఉంటుంది, చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. లోతులు ఎరుగని జీవనము అనొచ్చు దాన్ని చెప్పాలంటే. మ్యాన్ హూ హ్యాస్ నాట్ లివ్డ్ ద డెప్త్ ఆఫ్ ద లైఫ్, దర్ ఇస్ నో డెప్త్ ఇన్ హిజ్ లైఫ్, ఇట్స్ ఓన్లీ ఎ వెరీ షాలో సూపర్ఫిషియల్ లైఫ్. అదే ఇక్కడ హైయర్ మైండ్లో కానీ ఉన్నట్లయితే అప్పుడేంటవుతుంది, వెరీ డీప్ ఇన్ హిజ్ లైఫ్, ఇన్ హిజ్ లైఫ్ స్టైల్, ఇన్ హిజ్ కాండక్ట్. సో హైయర్ మైండ్ హ్యాస్ టు కంట్రోల్ ద లోయర్ మైండ్. హైయర్ మైండ్ హ్యాస్ టు కంట్రోల్ ద లోయర్ మైండ్ అంటే ఏం చెప్పారు, హృదా మనీషా. హృదా హైయర్ మైండ్ చేత, మన ఈట్ అంటే మనీషా, లోయర్ మైండ్ ఈజ్ రిస్ట్రెయిన్డ్, కంట్రోల్డ్, నియంత్రించబడినది. జీవితంలో గాఢశీలత, డీపర్ అండర్స్టాండింగ్ విల్ బి దేర్ అండ్ ఏ వెరీ కామ్ కండక్ట్. ఎక్కడున్నారో తెలియదు ఇలాంటి వాళ్ళు, హయ్యర్ మైండ్లో ఉన్నవాళ్ళు. లోయర్ మైండ్ వర్సెస్ హయ్యర్ నాలెడ్జ్. మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హయ్యర్ నాలెడ్జ్ ఆర్ హృదా, హయ్యర్ నాలెడ్జ్ అండ్ ది లోయర్ మైండ్. దిస్ ఇస్ ద మెయిన్ డిస్టింక్షన్. భగవంతుడు తెలియాలి అంటే లోయర్ మైండ్ చక్కగా కంట్రోల్లో ఉండాలి, హయ్యర్ మైండ్ బాగా డెవలప్ అయ్యి, హయ్యర్ నాలెడ్జ్ బాగా డెవలప్ అయి ఉండాలి. ఇంక దీనికి తోడు ఈ రెండు డెవలప్ అవ్వాలంటే ఒక సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ సిస్టమే మనీషా. హృదా మనీషా మనసా. మనసా అంటే శ్రవణ, మనన, నిధిధ్యాసన, ఎండి నిధిధ్యాసన. మననం, మననం, శ్రవణం, వీటి గురించి కూడా కొంచెం మాట్లాడాలి. అయితే ఎలాగండి ఈ లోయర్ మైండ్ కంట్రోల్ చేయడం, ఎలాగండి హయ్యర్ మైండ్ని డెవలప్ చేయడం? దీనికి కొన్ని సూత్రాలు చెప్పబడ్డాయి. ఒకటి, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్. ఎందుకు ఇది? గుడ్ ఎక్సర్సైజ్ ఉంటే యూ విల్ బి ఫోకస్డ్ ఆన్ ప్రాపర్ హెల్త్ అండ్ దట్ రిజల్ట్స్ ఇన్ ప్రాపర్ understanding and mind. So this activity is best done in the form of Surya Namaskaras. Surya Namaskaras. This activity has got twofold. One is aerobic activity, where oxygen is consumed and it is cardio workup. The other one is normal physical activity, like walking and other things. So aerobic and non-aerobic. Surya Namaskaram అనేటటువంటివి both aerobic and anaerobic. Normal stretching exercises, walking ఇలాంటివి కాకుండా aerobic activities always give better cardio workup, cardiac workup. దాని వలన we will have both physical development, muscle development, and then the system itself will be geared for receiving higher things. So why are we prescribing when we want higher mind exercise an indolent, dull, non-exercising, sedentary, always couch-ridden or seat-ridden couch potato, mouse potato can never have a higher quality of life. Higher mind cannot develop.
So this is a fundamental prerequisite is every day 1 to 1.5 hours you have to spend on the exercise. This is what I regularly do. Not to boast of me, but to give an example that a person who regularly exercises in the morning around half an hour, in the evening around 1 hour, total 1.5 hours per day, he will be definitely poised for receiving the greatness and the blessings of the higher mind. So if you have higher mind, naturally the lower mind activities are all suppressed. Number 2, be away from worldly activities as much as possible. పసుపొట్టు పెట్టి ఇస్తారు, వెంటనే పరిగెట్టి పారిపోవాలి, లేరిపోవాలి, అడికి వెళ్ళిపోవాలి, పొట్టుచీర కట్టించుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి, ప్రజలతో గాసిప్ కొట్టేయాలి, ఫుడ్ పెడితే తినేయాలి, తినంత తినేసి పారేయాలి. సో వీటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత. అవన్నీ కల్పనలు. వరల్డ్లీ యాక్టివిటీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎ ప్రిటెక్స్ట్ and kalpanas of the mind only. So be away from worldly activities. How is this possible? Meditate. Meditate on what? Meditate on Om. Meditate on Gayatri. Meditate on Surya. Here you must make it a point to have your meditation object something which is not Nama Rupa, not having any physical connection with the temple or God or something like that, because that again puts you into the Dvaitam. So we don't want the Dvaita type of meditation. Instead, we want a neutral meditation, non-Dvaita meditation, Advaita meditation, like meditation on Omkara, meditation on the Prana, meditation on the Gayatri, meditation on the solar orb. These are some of the things which you have to do. How much time I have to do? At least 10 minutes. And if possible, slowly extend to 1 hour. So what happened? 1.5 hours to 1 hour plus 1 hour, 2.5 hours is given to these two very excellent things, which will sort of develop the higher mind. Intena this saripotunda. Vedo nityam adhiyatam. Self-study. You must spend at least an hour to hour and a half in self-study, studying the scriptures. That's what we are doing. 1 to 1.5 hours daily. We are not Jan Bharati, or even after the Jan Bharati is over, one can read whatever they like. Not read cock and bull stories, this sort of Puranic stories, or the other Laukika stories, but read some things which have substance. Like what? Like Bhagavad Gita. Like Brahma Sutras, like if I cannot understand that, like any Prakarana Granthas, like Viveka Chudamani, or any of the Prakarana Granthas, or the Upanishads, for that matter, study of the Upanishads. This is about the self-study. Okay? Then, fourth one or fifth one? Yeah, fourth one. Fourth one is alertness. Alertness about lower mind play. Lower mind play చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానికోసం అలర్ట్గా ఉండాలి. లోయర్ థాట్స్ వస్తున్నాయా? లెట్ దెమ్ కమ్. వాచ్ దెమ్ యాజ్ ఎ విట్నెస్. దిస్ అలర్ట్నెస్ విట్నెస్ కాన్సెప్ట్. So you watch the mind and its modifications and its interplay with very powerful alertness, and also like a witness, as though it is not you that you are getting those ideas. Okay, don't deny nor don't take it. Any bad idea that comes, don't condemn it. Nindinchavaddu, dantlone pravartinchanovaddu, prasamsinchanovaddu. Just watch the thought. The thought will dissolve. This is what he has said. Watch the thought. Thoughts will come, definitely. Watch the thought as a witness is the best way. Okay.
బంగ్లా వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్ని ఒక ఆయన స్వామీజీ రోజు ఆ పక్కనే వెళుతూ అక్కడేమో ఉన్నటువంటి కొలనులో ఆ నదిలో స్నానం చేసి వస్తూ ఉండేవాడు. రోజు ఈ వాచ్మెన్ అలా చూస్తూ ఉండేవాడు. చూస్తూ ఉంటే ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా నువ్వు ఇక్కడ నిలబడి అలా వాచ్ చేస్తూ ఉంటావు, దేన్ని వాచ్ చేస్తూ ఉంటావు? ఐఎమ్ వాచింగ్ ద గేట్ సార్, దట్స్ ఆల్, మై డ్యూటీ ఈస్ టు వాచ్ ద గేట్. ఇన్ దిస్ గేట్ there will be some people who would like to come in, some people who would like to go out. My job is to watch the gate and facilitate the entry of proper persons inside and prevent the exit of important persons, important treasures from my building. Exactly. The body is like a building and we should be the people who watch the gate or watch the thought. Good positive thoughts and positive behaviors should not go out. Bad positive things, bad negative things, bad negative things or negative thoughts should not come in. This is what the Zen philosophy teaches. Zen master watches the thought in the mind like a watchman watching the gate. So there is no justification, there is no identification. తిట్టుకోవడము లేదు, దానిని పొగడము లేదు. A silent observation of the lower mind. If the lower mind knows that your higher mind is silently observing, it will keep quiet. Like children, when children are playing, they will make all galata. The moment they see that you are watching them, then they will be quiet. They know that you will find fault with them. Likewise, the very fact that if the lower mind is able to know that the higher mind is watching your behavior, automatically it becomes silent. Okay? పత్తితో ఒత్తులు చేస్తారు తెలుసా మీకు? పత్తితో ఒత్తులు చేయడం అంటే ఏంటి? ముందు ఏం చేస్తారు, కాటన్ తాలూకా తీసుకుంటారు, అది తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక దానిలో ఉన్నటువంటి ఫైబర్ అంతా తీసేసి, చెత్త అంతా తీసి దాన్ని వెడల్పుగా బాగా లూజ్గా చేస్తారు. చేసినటువంటి కాటన్ని తీసుకుని చక్కగా ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసి నలిపి వత్తి తయారు చేస్తారు. దిస్ ఇస్ హౌ దట్ పత్తితో ఒత్తులు చేయడం లాంటిదే. పనికిరానిదంతా తీసి ఏరి పారేసి, ఆ ఫైబరు పీచుగా ఉన్నదంతా తీసి దాన్ని విడదీసి చిక్కులు లేకుండా చేసి సింపుల్ కాటన్గా చేసిన తర్వాత దానిని మళ్ళీ ట్రైన్ ఇట్ అప్ టు బికమ్ ఏ ల్యాంప్. ఫర్ దట్ ద ఒత్తిని ప్రిపేర్ చేయడం. దీనినే ఎగ్జాంపుల్గా చెప్పారు మన దయానంద సరస్వతి గారు. సో పత్తితో ఒత్తులు చేసినట్టుగా సైలెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద లోయర్ మైండ్ అండ్ దెన్ ప్రిపేర్ ద లోయర్ మైండ్ to leave its unworldly behavior and then train the higher mind. Unravel, delimit, do not get attached to pain or pleasure in the lower mind. Pain and pleasure, raga and dvesha, are functions of the lower mind. Ala pattukodamu samsaram. ఆ రెండింటిని సైలెంట్గా అబ్జర్వ్ చేయడము, getting out dhyanam. So meditation of dhyana will give you about this. So we already talked about that. The behavior, meditate or the dhyana. Meditator is called the dhyana. Dhyana అంటే ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోవడము, ఏదో జపమాల పట్టుకుని తిప్పుతూ ఉండడం అనేటటువంటి కాన్సెప్ట్ మార్చుకోవాలి. ధ్యానం అనేది ఎప్పుడూ 24 hours తెలివిగా ఉన్నంతసేపు చేస్తూ ఉండాలి. దట్ ఈస్ లివ్ ఇన్ సైలెన్స్, లివ్ ఇన్ సాలిట్యూడ్. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. వీలైనంత వరకు ఒక్కరం ఉండడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు గ్రూప్ యాక్టివిటీస్కి, గ్రూప్లో పార్టిసిపేషను, గ్రూప్తో పాటు గెంతడానికి ప్రిపేర్ చేయకూడదు. అలా అయితే నాకు సోషల్ కాంటాక్ట్ పోతుందా? పోతుంది. సోషల్ కాంటాక్ట్ అవసరమా నీకు ఆత్మజ్ఞానం కలగడానికి, హైయర్ మైండ్ డెవలప్ అవడానికి? టు ది ఎక్స్టెంట్ రిక్వైర్డ్, జస్ట్ పార్టిసిపేట్ విత్ ద ఫ్యామిలీ. బట్ అదర్వైజ్ most of the time you try to spend at least 1 hour on reflecting what you are. Every day you do. After the dhyana is over, sit in solitude. After you have read the book, just in the solitude you recollect what you have read. This, how you do it? As witness again. సాక్షిగా జరుగుతున్న వాటన్నిటికీ సాక్షిగా, విట్నెస్గా, సాక్షి దర్శనము అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ సాక్షి దర్శన. చూడండి, ప్రతి దాంట్లో కూడా మీకు చెప్తే ఏకాకీయత చిత్తాత్మ అంటారు. ప్రతి చోటనేమో నిరాశీర్ అపరిగ్రహ. ఎక్కడైనా సరే
Solitude ki importance. Solitude is not lamenting like a sort of person who is depressed. Solitude is a willful creation of space for yourself to think and then do it. Silence of mind is very important. ఎక్కడైతే గోళ ఉంటుందో, డిస్టర్బ్డ్ మైండ్ ఉంటుందో, అక్కడ లోయర్ మైండ్ లోకంలోని వార్తలు, రేడియోలో వార్తలు, టీవీలో వార్తలు, న్యూస్ పేపర్ 24 గంటలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేస్తూ ఉండడం, ప్రతి గడ్డి అందులో ఉన్నదంతా డైజెస్ట్ చేసుకుంటూ ఉండడం, దానికోసం రిఫ్లెక్ట్ అయిపోయి అందరితోనే డిస్కస్ చేస్తూ ఉండడం, ఇదంతా వెరీ డిస్టర్బ్డ్ మైండ్ తాలూకా సంకేతము. వీలుంటే న్యూస్ పేపర్ కట్ చేసేయండి, టీవీ కేబుల్ కట్ చేసేయండి. తర్వాత ల్యాప్టాప్ లేక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫోన్ తాలూకా అవసరానికి, ఫోన్ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన టైంలో ల్యాప్టాప్ వాడుకోవడం. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు ఇవన్నీ మస్టా ఏమిటి ఆలోచించండి. చాలామందికి ఏకాంతం రుచించదు. ఓకే, తలాతోకాలైన ఆలోచనలతో ఈ కర్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ కంపల్సివ్ థింకింగ్. కంపల్సివ్ థింకింగ్ అంటే ఆపజాలని ఆవేశంతో కూడినటువంటి ఆలోచనలు. ఓకే, నౌ వాట్ ఎల్స్ వీ హ్యావ్ సెకండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం? Fifth, sixth step. The sixth step is stop your compulsive thinking. Stop compulsive behaviors. What compulsive behaviors? To visit family functions, to make celebrations, to make a big thing out of every small thing, and also to get into all sorts of unnecessary discussions and all that. This way, what you will do is, earlier you were a slave of your thoughts and thought processes and the lower mind. Now, from slave to master, from the slave of the lower thoughts, become the master of the lower thoughts. From slave to master is by listless thinking, compulsive thinking, stop చేసుకోవడం, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, సెలబ్రేషన్స్, ప్రతి చిన్నదానికే పెద్ద రాద్ధాంతం చేయడం, హెడ్ బోరింగ్, ఇయర్ షేవింగ్, లేకపోతే ఇయర్ బోరింగ్, హెడ్ షేవింగ్, ప్రతిదానికి ఫంక్షనే, ప్రతిదానికి పార్టిసిపేషనే. ఎవడైనా పిలవ భయం పారిపోతూ ఉంటాం. పసుపొట్టు పెట్టి ఎవడైనా ఇస్తే చాలు మనం అక్కడ రెడీ. ఈ విధంగా తలాతోకాలైనటువంటి అటెండెన్సెస్ కట్ చేసుకోవడం. వాట్ ఎవర్ ఇస్ అ మస్ట్, యువర్ సన్స్ వెడ్డింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఆఫ్ కోర్స్ యూ విల్ బి దేర్, అండ్ యువర్ గ్రాండ్ డాటర్ ఈస్ getting wedded, probably you will be there. So these are the important things. But other than that, this wasteful expenditure, wasteful participation can be very much cut down by all of us. With the result, you from the slave position, you become a master. From the slave of the thought process and lower mind, you become the master of the thought process and the higher mind. Okay? I shall be always observing my thought process. Ikkada, the personality. చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, అంటే బాగా బిజినెస్ చెయ్యి డబ్బు సంపాదించని. పర్సనాలిటీ డిజల్యూషన్. దిస్ ఇస్ నాట్ డెవలప్మెంట్. ఇట్ డిజాల్వ్ ది పర్సనాలిటీ. డిజాల్వ్. పర్సనాలిటీ డిజల్యూషన్ ఈజ్ ది ఇంపార్టెంట్. పర్సనాలిటీ డిజల్యూషన్ అంటే ఈగో, నేను అనేటటువంటి భావము ఏ విషయంలోనూ, చేతలలోను, ఏ మాటలలోను ఎక్కడ కూడా నేను చేశాను అని ఇంకోటి చేసినా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా నేననే పదం యూజ్ చేయకుండా మాట్లాడడం రావాలి. నేననే పదం యూజ్ చేయకుండా టైప్ చేయడం రావాలి. ఈ పర్సనాలిటీని న్యూట్రలైజ్ చేయాలి. యూ హ్యావ్ టు న్యూట్రలైజ్ యువర్ పర్సనాలిటీ. Neutralize the personality. That means you have to leave the I-ness and mine-ness. Every time you do or say anything with I and mine, it pricks the others. You don't understand. If I say, I have conducted this mananam or whatever it is, it pricks many of you. Because what is this? This man is saying he is doing it. When you say we are doing it, or it is being done, then it is taken very nicely by everyone. So it's better to always keep the I and mind to the last and probably not use at all in your lifetime. And always, say, dissolve your personality or ego. Then, most important,
లవ్, అన్కండిషనల్ లవ్. ఏది ఎదురు చూడకుండా ఎదుటి వ్యక్తిగా ప్రేమించడాన్ని అన్కండిషనల్ లవ్ అంటారు. దిస్ హోల్ హార్టెడ్ సపోర్ట్, అన్కండిషనల్ లవ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ పీపుల్ అరౌండ్ యూ, టు యువర్ ఎంప్లాయీస్, whatever role you are playing, you have an unconditional love towards them. There is no attachment, there is no restriction. Here in this love, there is no attachment, there is no passion, there is no mamatva. Love means I am loving my son, I love my son so much, I cannot live without him, I am so attached to my children. These words we keep hearing. That is the pitfall. That is the lower mind. That means lower mind is in play. In love, I love my child, he is free to do whatever he likes, whatever he does, I support him, I enjoy his doing things according to his own way, I will not come in his way in his life. This is the way, not only you say that, you practice it. That is an unconditional love. Okay? Next. ID leaving. ఏమిటి ఐడి లీవింగ్? నాకు ఐడీలు ఉన్నాయి. ఏమిటి? నేను బ్రాహ్మణుడను, నేను వెల్నాటపాడిని, నేను ఆంధ్రుడను, నేను తెలుగువాడిని, లేకపోతే నేను డాక్టర్ని, నేను ఇది, నేను అది, నేను పండితుడను, అన్నిటికన్నా ముఖ్యం పండితం మన్యమానః, నేను ధనవంతుడను, నేను గొప్పవాడును, నాకు ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, నాకు ఎన్నో మెడల్స్ వచ్చాయి, నన్ను ఎంతోమంది పొగిడారు, నాకు ఇన్ని శాలువులు కప్పారు, ఇవన్నీ కప్పుతారు. నాకు శాలువులు కప్పించుకునేటటువంటి అలవాటు నుంచి తప్పించుకోవాలి. శాలువులు కప్పించుకున్నారు అంటే లోయర్ మైండ్ ప్లేలో ఉన్నదని అర్థం. శాలువులు ఎవరన్నా కప్పుతామన్నా వాళ్ళ పక్క నుంచి నమస్కారం సార్, థ్యాంక్ యూ, ఉంచుకోండి అని చెప్పి. శాలువులు కప్పడము, సన్మానాలకు వెళ్ళడము, ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడము, అవి షేర్ చేయడము, ఇవన్నీ ఏమంటే ఐడి అన్నమాట. యు ఆర్ బిల్డింగ్ ద ఐడి. When the ID leaving is important, not ID building. ID building is a function of the lower mind. ID leaving is a function of the higher mind. So, Madi Bharadwaja Gotramu, what does it matter? Accidentally, you are born in a particular described way of life that is called Bharadwaja. What is your greatness in that? If it is Bharadwaja Gotra, what is it important? If it is Gargyasa Gotra, what is it important? If somebody asks me what is my Gotra, I say I do not know. Probably I don't know even. That is the way you should live. So what? Bharadwaja Gotram, so what? Brahmin, so what? I am a male, most important. I am a male. I am a woman. And this and that, all sorts of qualifications. Nenuki qualifications ఏవి ఉండవు. నిజమైన నేనుకి, అసలు నేనుకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండవు. ఈ సోకాల్డ్ నేను, మిథ్యా నేను ఏదైతే ఉందో, ఈ ఫలానా నేనుకే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ ఫలానా వదులుకోమని చెప్తున్నా. ఫలానా వదులుకో. ఫలానా వదులుకుంటే అన్ని మళ్ళీ ఒట్టినేనే మిగులుతుంది. Ultimately, non-identifying yourself. Wherever in the crowd, don't identify, don't try to identify yourself. Go to the front row, try and sit in the front chair. Don't try to attract everybody's attention, and don't crave for any other's attention. If others ask you to come to the front row and sit, you refuse. I'm comfortable in here only. If I feel like I will come whenever there is a requirement of mine to act something or do something as per the injunction there, probably I will come there and then do it. Don't force me to come to be in the limelight or forefront. So that is the way we have to non-identify. So ఇవన్నీ చేస్తే ఏమిటొస్తుంది? శాంతి వస్తుంది. శాంతముగా ఉండుట. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా శాంతముగా, ప్రశాంతంగా హ్యాండిల్ చేయడం. నాట్ విత్ పెర్టర్బ్డ్ మైండ్, నాట్ విత్ కన్ఫ్యూషన్స్ ఎట్సెట్రా. మనో చంచలత్వము తగ్గి శాంతి నిర్మాణం అవ్వడము. దీనినే ఇన్ని పాయింట్లో చెప్పిన దాన్ని హృదా మనీషా అని చెప్పారు. హృదా మనీషా అంటే, మనీషా అంటే లోయర్ మైండ్ని కంట్రోల్ చేయడం, హృదా అంటే హయ్యర్ మైండ్ని డెవలప్ చేయడం. ఈ రెండు సైమల్టేనియస్. ఇది తగ్గుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటే ఇది తగ్గిపోతూ ఉంటుంది.
వన్ ఈజ్ లైక్ ఒక ప్యాన్ తీసుకొని ఒక బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్లో లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ ఇటు పెట్టారనుకోండి, లోయర్ మైండ్ పక్కన ఎక్కువ వెయిట్ పెట్టేస్తే హయ్యర్ మైండ్ డెవలప్ అవుతుంది, హయ్యర్ మైండ్ పక్కన ఎక్కువ వెయిట్ పెట్టేస్తే లోయర్ మైండ్ ఉండదు ఇంకా. సో ఈ విధముగా హృదా మనీష అనేటటువంటివి ఈ కాంబినేషన్ ఇక్కడ చెప్తున్నారు. ఇంతటి చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ఉపనిషత్తు ప్రాబబ్లీ జీవితానికే ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటిది. ఈ విధంగా చేస్తే ఏంటవుతుంది, ముందు ఆత్మజ్ఞానం వస్తుందో రాదో, వి విల్ బికమ్ ఎ వెరీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. తరువాత ఆత్మజ్ఞానం రావడానికి ఇంకా ఇంకోటి చెప్పారు, అదేమిటి, మనసా అంటే ఆల్ ద స్క్రిప్చరల్ నాలెడ్జ్ టు డైజెస్ట్, దట్ ఈ శ్రవణ ఈజ్ నాట్ ఓన్లీ హియరింగ్, శ్రవణము అనేది ఓన్లీ హియరింగే కాదు, దాంతోపాటుగా చూడడము, చదవడము, వినడము, వీడియోస్ చూడడము, ఆడియోస్ వినడము, గురువుల తాలూకా ప్రవచనాలు వినడము, మంచి మంచి సంభాషణలు వినడము, అన్నీ కూడా శ్రవణంలోకి వస్తాయి. శ్రవణం ఈజ్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ related to higher self. Acquisition of knowledge related to Atma and Atma Viveka is called the Sravanam. Okay. Then, what is Mananam? Mananam is, Sravanam is, what is the truth? What is the truth proclaimed by scriptures? Upanishad Arthamulalo Satyamu Yemiti. Let's call it Sravanam. Terisina Satyamu Nijama. Valli Sariramu నశ్వరము, శరీరం అనాత్మ, శరీర భావం ఉండొద్దు అని చెప్తున్నారు. ఇది నాకు నిజమా? ఇస్ ఇట్ ట్రూ ఫర్ మీ? సెకండ్ థింగ్. ద థర్డ్, దట్ ఈస్ కాల్డ్ ది మననం. మనన ఈజ్, గురుగారు చెప్పారండి వెనకాల మళ్ళీ ఆ పాఠాన్నేమో అండర్లైన్ చేసుకుంటూ శర్మగారు ఏదో చదివిస్తున్నారంటే అది మననం అండి కాదు. అది కూడా సహజ అధ్యయనమే. అది కూడా మళ్ళీ ఆ థియరీనేమో మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయడమే. మననం అంటే ఎవరికి వారు కూర్చోవాలి, కూర్చుని ఇప్పుడు చెప్పినటువంటి సత్యాలు ఈ హయ్యర్ మైండ్ని డెవలప్ చేయడం నాకు అవసరమా, లోయర్ మైండ్ని సప్రెస్ చేయడం, నియంత్రించడం నాకు ఫీల్ అవునా, ఈ విధముగా వితర్కించుకుంటే ఈజ్ ఇట్ ట్రూ, కెన్ ఐ, ఈజ్ ఇట్ ట్రూ ఫర్ మీ, వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ అక్వైర్డ్. ఇట్ ఈస్ ద సెకండ్ స్టెప్ విచ్ ఇస్ కాల్డ్ ది మనన. ద థర్డ్ స్టెప్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ సమాధి ఆర్ ఎనీథింగ్, ఆల్వేస్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ వాట్ ఈజ్ ట్రూ ఫర్ యూ. First step is, what is the truth? Sravanam. Is it true for me? Is it true? Is it true for me? Can I really understand the truth in this? That is the manana. The third one is, can I live the truth? Can I live in the truth? Can I experience the truth? That is called the nididhyasana. ఈ మూడింటిని ఏంటన్నారు అక్కడ? మనసా అన్నారు. హృదా అంటే ఏమిటో చెప్పుకున్నాం, మనీషా అంటే ఏమిటో చెప్పుకున్నాం, మనసా అంటే ఏమిటో చెప్పు. మనసా అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు, శ్రవణేన మననేన నిధిధ్యాసనేనా అని చెప్పుకోవడం. ఓకే, ఇప్పుడు ఒకసారి భాష్యంలోకి పోదాం. చాలాసేపు మనము ఈ స్లైడ్లోనే ఉన్నాము, భాష్యం ఏముంటుందో చూద్దాం. కథం తర్హి తస్య అలింగస్య దర్శనం ఉపపద్యతే. అలింగడు అని చెప్పాం కదా, ఆత్మ అలింగము, సంకేతము లేదు, ఏ విధమైన పాయింటర్స్కి దొరకదు, నామరూపాలకు సంబంధం లేదు, ఏ విధమైనటువంటి అనుమాన ప్రమాణానికి ఇన్ఫరెన్స్కి దొరకదు, అది అలింగం. కథం తర్హి, ఏ విధమయ్యా, ఏ విధంగానయ్యా, తర్హి అటువంటిప్పుడు కథం ఏ విధముగా, తస్య ఆ ఆత్మ అలింగమైనటువంటి ఆత్మను ఏ విధముగా నేను దర్శనం చేస్తాను, ఏ విధంగా తెలుసుకుంటాను, దర్శనం ఉపపద్యతే, ఏ విధంగా దాన్ని దొరికించుకుంటాను, ఏ విధంగా అది నాకు ఉపలభతే అంటే దొరికించుకుంటాను, అది ఏ విధముగా ఆ దర్శనం నాకు కలుగుతుంది ఇది అని ప్రశ్న. ఆ ప్రశ్నకు ఉచ్యతే. ఏమిటి చెప్తున్నారు? నా సందృశే దర్శన విషయే నా తిష్టతి. అంటే ఈ ఆత్మజ్ఞానం ఎదురుగుండా నీ చూపుకు, నీ విషన్లో ఒక ఆబ్జెక్ట్ అయి ఉండదు. నా సందృశే అంటే దర్శన విషయే అంటే దృష్టి యందు, ఇన్ యువర్ విజన్, ఇన్ అంటే సప్తమి విభక్తితో నా తిష్టతి. ఇట్ ఈస్ నాట్ స్టాండింగ్ ఆర్ అవైలబుల్, సెటిల్డ్ ఇన్ యువర్
దిస్ వన్ ఏమిటది? అస్య ప్రత్యేగాత్మన, ప్రత్యేగాత్మ యొక్క, అస్య దాని యొక్క రూపం. ఈ రూపముతో అంటూ ప్రత్యేగాత్మ ఉండదు. అయితే రూపంతో నేను చూసేది ఏదైనా ప్రత్యేగాత్మ కాదు. ప్రత్యేగాత్మ నామరూపములకు అతీతము. నేను కోవిలలో చూసేటటువంటి దేవుడు, తీర్థాలలో పూజించేటటువంటి దేవుడు, ఫోటోలలోను విగ్రహాలలోనూ చూసేటటువంటి దేవుడు, at best it is a symbol. It is a preliminary worship. And this worship is expected to lead on to higher worship. The higher worship is, it doesn't have any form. That is na సందృశే దర్శన విషయే నతిష్టతి ప్రత్యేగాత్మనః అస్య రూపం. అతః అందువలన, రూపము లేకపోవడం వలన, చక్షుష అంటే సర్వేంద్రియేణ చక్షుర్గ్రహణస్య, చక్షువుని గ్రహించడం వలన అన్ని ఇంద్రియములను ఉపలక్షణార్థాత్వాత్, ఉపలక్షణములుగా మిగతా ఇంద్రియాలను కూడా గ్రహించండి. నా చక్షుష, నా శ్రోత్రేణ, నా మనస, అన్నిటినీ తెలుసుకోండి. నా ఉపలభతే దొరకదు, దొరికించుకొనబడదు. నా పశ్యతి, నా శృణోతి, లైక్ దట్. ఎవరి చేత? కశ్చన అపి ఏనం ప్రకృతం ఆత్మానం న ఉపలభతే. కశ్చిదపి ఏనం ప్రకృతం ఆత్మానం ఉపలభతే. ఎప్పుడైనా ఎవరి చేతనైనా ఒక రూపముగా ఈ ఇంద్రియాలకు మనస్సుకు గోచరమైనట్లుగా ఇది దొరకదు. సరేనండి, మీరు తెలుసుకునే కావాలి, వేరే మార్గం లేదు, ఈ జన్మలోనే తెలుసుకోవాలి, దీనికి లింగం లేదు, ఈ రూపం లేదు, ఏ ఇంద్రియానికి దొరకదని మీరే కాదండి, ప్రతి ఉపనిషత్తులో ఇలా చెప్పిస్తున్నారు. కథం తరిహి పశ్యేత్ ఇది. తర్హి ఇన్ దిస్ కాంటెక్స్ట్ అలా అయితే కథం తరిహి, కథం తం పశ్యేత్ ఇది. కథం ఏ విధముగా తం ఆత్మను పశ్యేత్ ఇది, చూడగలను, దర్శించగలను. చూడడం అంటే ఇక్కడ దర్శించడం, ఐ సీ అంటాం. ఏదైనా చెప్పారనుకోండి, అర్థమైతే నాకు, వాట్ డు ఐ సే? ఐ సీ. ఓ ఐ సీ. ఐ సీ మీన్స్ నాట్ విత్ ఫిజికల్ ఐ, ఐ కెన్ ఇమాజిన్, ఐ కెన్ అండర్స్టాండ్ అని అర్థం అనమాట. అది ఇది చెప్పబడుతుంది. హృదా అంటే ఇప్పుడు చెప్పుకున్నామే, హృదా అని, హయ్యర్ మైండ్ ఆర్ హయ్యర్ నాలెడ్జ్. హృత్సయా, హృదయమునందున్న, బుద్ధ్యా, నాలెడ్జ్. హృత్సయా బుద్ధ్యా, హయ్యర్ నాలెడ్జ్. హృత్సయా బుద్ధ్యా, హృద అనే దానికి హృత్సయా బుద్ధ్యా అంటే హయ్యర్ నాలెడ్జ్. మనీషా అంటే మనసః సంకల్పాది రూపస్య, మనసః సంకల్ప వికల్పములు చేసే మనసః, మనస్సునకు ఈష్టే ప్రభువు నియంత్రత్వేన ఇతి మనీట్ తయా మనీషా అంటే అటువంటి మనీట్ చేత, తయా దాని చేత, మనీషా అటువంటి మనస్సు చేత. ఎటువంటి మనస్సు? నియంత్రింపబడినటువంటి మనస్సు చేత. అంటే లోయర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్, హయ్యర్ మైండ్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్. హృదా హృత్సయా బుద్ధ్యా అంటే హయ్యర్ మైండ్ ఇన్ ఫుల్ ప్లే అండ్ ఫుల్లీ డెవలప్డ్ and it giving its best fruits, whereas the lower mind is totally sort of put to dust, and the lower mind is completely made silent and controlled by the higher mind. Manasah sankalpadi rupasya ishte niyantritvatve. Ishte mana eat ane dantlo ishte ane dan taluka pratyayam. Ishte eat ane dan pratyayam ishte. నియంతృత్వేన ఇది మనీట్ తయా మనీష. అప్పుడేమిటి వస్తుంది? అవికల్ప ఇత్రియా, ఏ వికల్పములు లేని స్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసుకున్నాం కదా, అవికల్ప ఇత్రియా, వికల్పములు లేని, పొరుగులు లేని, హంగామా లేని, తతంగం లేని, గడబిడ లేని. ఓ పక్క సెల్ ఫోన్ అవుతుంది, ఓ పక్క టీవీ ఏమో బ్లాబర్ చేస్తోంది, ఒక్కో పక్క నడుస్తుంది, కిచెన్లో గడబిడ, గెస్ట్లు వచ్చేసారు, ఆలోచన ప్రవాహం వేరే ఎక్కువగా ఉంది, చేయవలసిన టు డూ లిస్ట్ మరీ పెరిగిపోతున్నది. ఈ గడబిడలన్నీ లేనటువంటి అవికల్ప ఇత్రియా. ఇన్ని వికల్పాలు మనకు, ఎన్ని వికల్పాలు? పొద్దున్న లేస్తే నాకు టు డూ లిస్టు, ఈ లోపలే గెస్ట్, టు డూ లిస్ట్, ఆ లిస్టుతో పాటు గెస్ట్. ఇది ఉండగా కిచెన్లో గడబిడ, ఏదో పాలు ఒలికిపోయాయి, పాలు పొంగిపోయాయి, విజిల్ కొట్టింది, ఆవిడ ఆపమంది, ఈ లోపు నేను ఆపకుండా మర్చిపోయాను,
నేను ఈ గడబడిలో ఉండిపోయాను, అన్నీ మాడిపోయాయి, ఒక్క చంపేస్తుంది, భవ నరిచేస్తుంది. టీవీ వాడికి మరి చెప్పక్కర్లేదు, రోదన పెట్టేస్తున్నాడు. సెల్ ఫోన్ 5 నిమిషాలకు ఒకసారి రింగ్ చేస్తున్నా, పనికిరాని గడ్డి వాట్సాప్ మెసేజెస్ అన్నీ వచ్చేస్తున్నాయి. గాసిప్ కోసం ఎదురుగుండా నేను వచ్చి కూర్చున్నాడు. అన్ని సరిపోయే ఒకసారి వికల్పాలు. ఇన్ని వికల్పాలు ఉంటే ఇక మరి ఆత్మజ్ఞానం ఏమిటి? ఒకటే జ్ఞానం, అంతే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో ఉండడమే. ఇన్ని వికల్పాలు. అవికల్ప ఇత్రియా. అవికల్ప ఇత్రియా మైండ్ ఎప్పుడవుతుంది? మనిషి ఎప్పుడవుతాడు? హృత్సయ బుద్ధ్యా మనీష మనస సంకల్పాది రూపస్య ఇష్టే నియంతృత్వేన ఇతి మనీట్ తయా మనీష అవికల్ప ఇత్రియా. హృదా మనీష. ఈ ధ్యానం ఎందుకు? ఏదో అవడానికి కాదు, నాట్ టు బికమ్. ఈ హయ్యర్ మైండ్ డెవలప్ చేయడం ఎందుకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ సంథింగ్. ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్ ఇన్ మై ఒరిజినల్ స్టేట్. ఒరిజినలీ వాట్ ఐఎమ్ ప్రశాంత స్వరూపుడను, ఆనంద స్వరూపుడను, నిత్య జ్ఞాన స్వరూపుడను, చిద్రూపుడను. ఆ చిత్ సత్ ఆనందంలో ఉండడానికే ప్రయత్నం తప్ప కొత్తగా ఏదో పొందాలని, ప్రమోషన్ రావాలని, ఇంకో ఊరు వెళ్ళాలని, ఏదో అవ్వాలని, అందరూ మెచ్చుకోవాలని ఏమీ టార్గెట్లు లేవు. ఏదో ఒకటి అవ్వాలనేటటువంటి కోరిక ఉంటే అది సంసారం అవుతుంది. పేరు ప్రతిష్టలు కావాలి, ప్రజలందరూ నన్ను పొగడాలి, నన్ను అందరూ నచ్చుకోవాలి, నా అంతటి వాడు లేడనాలి అంటే సంసారము. వేదాంత అధ్యయనం ఎందుకు? ఇవన్నీ అక్కర్లేదని చెప్పడానికి. ఏదో అవడానికా? కాదు. ఏదో అవడానికి నన్ను అందరూ పొగడాలి, పండితుడు అనుకున్నారు, నా అంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, నాలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరని అనుకోవడానికి, అందరినీ మెప్పించడానికి కానీ నేను ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని కూడా మాయ అంటారు, స్పిరిచువల్ మాయ అంటారు. అంటే వేదాంతానికి సంబంధించినటువంటి మాయ. తనలో తాను ఉండుట. మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో ఉండకపోవడం అంటే ఏమిటండి? ఇంట్లో ఉండడండి. వాడు ఎప్పుడు ఇంట్లో ఉండడం ఏంటంటే ఎప్పుడు మాల్స్లోనో, సినిమా హాల్స్లోనో, మాల్, సినిమా హాల్, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే బార్, ఇంకో చోట పనికి మాలిన తిరుగుళ్ళని తిరుగుతూ ఉంటాడు. అంటే ఇంట్లో ఉండడు. ఇంట్లో ఉండడం అంటే ఏమిటండి? ఇంట్లో ఉండడం అంటే ఇంట్లో ఉండడమే. ఇంట్లో ఉండడం అంటే బయటకి వెళ్లకుండా ఉండడం, అంటే అనాత్మ విషయాలలో ప్రవర్తిల్లకుండా ఉండడమే స్వస్వరూపంలో ఇంట్లో ఉండడం. ఇంట్లో ఉండడం అంటే వేరే ఏమి ఉండదు. ఇంట్లో ఉండడం అంటే బీ వేర్ యు ఆర్, దట్స్ ఆల్. తనలో తాను ఉండడం అంటే మన ఆలోచనలలో, కోరికలలో, సంబంధాలలో, రాగద్వేషాలలో, ఈ రాటుపోటులలో విహరించకుండా ఉండడమే మనలో ఉండడము, తనలో తాను ఉండడము, ఉండుటయే. అవన్నీ వదిలేసి ఉండుటయే. ఈ సత్యం ఈ అసత్యంలో ఉండకపోవడమే. అసువు అంటే క్షేపే, అంటే విసిరివేయబడం. అసువులు అంటే ప్రాణములు, ఇంద్రియములు. సో అసువులకి, ఇంద్రియాలకి అసువులు అని పేరు. అసురమంతే ఇక అసురాహ్ అన్నారు. అసురులు అంటే అసువుల చేత రమించేవారు. అసు అంటే క్షేపే అని ధాతువు, అంటే విసిరివేయబడడం అని అర్థం. అసువులు అంటే అసువుల తాలూకా విక్షేపాన్ని తగ్గించుకో, వికల్పములు లేని స్థితిని పొందు. అవికల్ప ఇత్రియా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనసా, అంటే హృదా మనీషా మనసా, మనన రూపేణ. అంటే మననము అంటే ఇంక్లూడ్స్ ఆల్ ద 3. శ్రవణ మనన నిధిధ్యాసల రూపముగా సమ్యక్ దర్శనేన. సమ్యక్ దర్శనేన అంటే మామూలు అర్థం సమ్యక్ అంటే బాగుగా, దర్శనము తెలుసుకోవడం. ఇక్కడ సమ్యక్ దర్శనేన అంటే సత్ దర్శనేన. సమ్యక్ దర్శనం అంటే సత్తుని దర్శించడమే సమ్యక్ దర్శనం. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి అనాత్మ అసత్తును వదిలివేసి సత్తును దర్శించడం ఏదైతే ఉంటుందో అదే సమ్యక్ దర్శనము. అవికల్పయిత్రియా, మినిమల్ ఎసెన్షియల్ లైఫ్ స్టైల్. కథ భిక్షాచర్యం చరంతి అంటుంది బృహదారణ్యకం. భిక్షౌషధం భుజ్యతాం అంటారు మన సాధన పంచకంలో. ఇదే తనలో తాను ఉండడం. అథ భిక్షాచర్యం చరంతి అనే బృహదారణ్యకం ఏం చెప్తుంది అంటే రోజు అడుక్కోవడం చెప్పబట్టుకుని బయటకు వెళ్ళరా అని అర్థం కాదు. బీ ఇన్ యువర్ మినిమల్ ఎసెన్షియల్ లైఫ్ స్టైల్. బిచ్చగాడు ఏ విధముగా మినిమల్ లైఫ్ స్టైల్లో ఉంటాడో నువ్వు అలాగే ఉండు. భిక్షౌషధం భుజ్యతాం అంటే బీ ఇన్ యువర్
వెరీ మినిమల్లీ ఎసెన్షియల్ లైఫ్ స్టైల్. ఇదే తనలో తానుండుట. ఆత్మస్వరూప అనుభవం అంటే అదే. దిస్ ఇస్ కాల్డ్ వేక్ఫుల్ కాన్షియస్నెస్. అల్లకల్లోలంగా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా థాట్లెస్ స్టేట్లో ప్రశాంతమైన మనసుతో ఉండడం. నీటిని కల్లోలం చేస్తే ఏంటవుతుంది? చేయి పెట్టిలా కల్పిస్తాం అనుకుంటే నీటిని, అది మళ్ళీ కామ్ అవడానికి మినిమం కొంత టైం పడుతుంది. అదే తేనెను కలిపారనుకోండి, ఎవరైనా ఇలా కప్పులో పోసి ఆడించామనుకోండి, వెంటనే సెటిల్ అయిపోతుంది. తేనె సెటిల్ అయినంత క్విక్గా మైండ్ సెటిల్ అయిపోవాలి. కలిపినటువంటి కలగలిపిన నీళ్ళలాగా కామ్, అదంటే డిస్టర్బ్డ్గా చాలాసేపు ఉండకూడదు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని బాగా పొందాలి. దృఢంగా ఉండాలి. శరీరారోగ్యము మానసిక ఆరోగ్యము ఎంతో ముఖ్యమని వేదాంతం ఉపనిషత్తే బోధిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖః. అటువంటి వాడు యోగి అవుతాడు, దుఃఖములు లేక. వేదాంతము అంటే ఏదో ఆత్మ అనే మూటను పట్టుకోవడం కాదు. మనసః అమనీభావే మైండ్ అటైన్స్ ది నో మైండ్ హుడ్ అన్నారు మన జన్మయానంద స్వామి. అమనీభావము అంటే మనసః అమనీభావే, మైండ్ అటైన్స్ నో మైండ్ హుడ్ అంటే మైండ్ తన తాలూకా పనులను చేయడం మానేయడం, అంటే ఆలోచనలు సంకల్ప వికల్పాలలో లేకుండా ఉండడం. సైలెంట్ మైండ్, ఇట్ ఈస్ కాల్డ్ నో మైండ్ హుడ్ ఆర్ అమనీభావము. మనసః అమనీభావే బ్రహ్మ సంపద్యతే తథా అనే ఉపనిషత్ వాక్యానికి అమనీభావే అంటే సైలెంట్ మైండ్, నో మైండ్ హుడ్ అనే మా. ధ్యానము 3 విధాలు. 1 మనస్సును పరిశీలించడం, 2 మనస్సును నిశ్శబ్దంగా ఉంచడం. ఐ యామ్ సెన్స్ అంటే బీ ఓన్లీ ఇన్ ది ఐ యామ్ అండ్ నాట్ విత్ ఎనీ అదర్ అసోసియేటెడ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ దట్ ఐ యామ్. జనులు సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలు ఎక్కడ కల్పితమయ్యాయి? మనసులోనే కల్పితమయ్యాయి. మౌలికంగా పరిశీలన చేస్తే మనసులో కల్పితమైన సమస్యలకు పరిష్కారం మనసులోనే ఉంటుంది. చెత్త సైలెంట్ మైండ్ ఇస్ ఎన్ ఎంప్టీ మైండ్, ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. సైలెంట్ మైండ్ అంటే ఎంప్టీ మైండ్ అంటే ఏది తెలియనివాడు, అజ్ఞాని, పొత్తుగా ఏమి రానివాడు అని అర్థం కాదు. ఇట్స్ ఎ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. మనసా మనన రూపేణ సమ్యక్ దర్శనేన, సమగ్రమైన దర్శనము, సత్య దర్శనేన, సత్యమును అసత్యము నుండి వేరు చేసి సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడమే సమ్యక్ దర్శనము. అభిక్లుప్త అంటే ఏం రాశారు? అభిప్రకాశిత. అభి అంటే ఎదురుగా, మీకు ఎదురుగా. అభిసమర్థిత, అభిప్రకాశిత. దేనివల్ల? ఏమిటి అభిప్రకాశిత? ఆత్మ అభిప్రకాశిత. ఎప్పుడు? 3 కండిషన్లు. హృదా మనీష మనసా అభిక్లుప్త. హృదా హయ్యర్ మైండ్, మనీష లోయర్ మైండ్ is completely controlled and not at all it is no a slave to the higher mind, and higher mind is the master. మనసా శ్రవణ మనన నిధిధ్యాసనలతో సమ్యక్ దర్శనేన చక్కటి సద్దర్శనంతో అభిక్లుప్త చక్కగా ప్రకాశిస్తుంది. అభిప్రకాశ అభిసమర్థిత నీ ఎదురుగా సమర్థుడవై చూస్తూ ఉంటావు. ప్రకాశము వైపు అభిముఖముగా ఉంటావు. అభిసమర్థిత ఎందుకో అభిసమర్థిత పరమాత్మను తెలుసుకొనుటకు సమర్థులవుతారు. అభిముఖముగా చక్కగా స్వరూపము అనుభవానికి వస్తుంది. నీకు ఎదురొచ్చి నిన్ను కౌగిలించుకుంటుందా అన్నట్టుగా అభిముఖంగా స్వరూపము ఎదురు వస్తుంది. ఇంకా వాక్యాలను పూరించుకోండి. ఆత్మా జ్ఞాతం శక్యతే ఇది వాక్యశేష. అభిముఖ వాట్? అభిముఖ అభిసమర్థిత అభిప్రకాశిత. వాట్ అభిక్లుప్త, వాట్ అభిసమర్థిత, వాట్ అభిప్రకాశిత. ఆత్మజ్ఞాతం శక్యతే, ఆత్మను తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఇది వాక్యశేష. అక్కడది లేదు, నువ్వు కలుపుకొని చదువుకో. ఆత్మజ్ఞాతం శక్య ఇది వాక్యశేష. అంటే తం ఆత్మానం బ్రహ్మ ఏతత్ విదుః అమృతా తే భవంతి. తం అటువంటి ఆత్మానం ఆత్మను
అటువంటి ఆత్మను, తం ఆత్మానం, అటువంటి ఆత్మను, బ్రహ్మ, అదే బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ, ఏతత్ అనే మాట ఉంది, ఏతత్ అంటే బ్రహ్మ అని, తం అంటే ఆత్మ, తం అంటే ఆత్మను, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, ఏ ఎవరైతే విదుహు తెలుసుకుంటారో తే వారలు అమృతాః భవంతి, అమృతత్వాన్ని పొందుతారు, అమరణ ధర్మాన్ని పొందుతారు. అంటే మళ్ళీ పుట్టరు, పుట్టితేనే మళ్ళీ మరణం, పుట్టేటటువంటి అవకాశం లేదు. ఈ తే అమృతా భవంతి అనే దాన్ని చాలాసార్లు విశ్లేషించుకున్నాం. అంతేత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వలేదు అని మనం తెలుసుకోవాల్సింది. సత్యదర్శనం వలన అమృతే అమృత ఆత్మానం బ్రహ్మ ఏతత్ తే విదుహు అమృత తే భవంతి అని ఉన్నది. ఒకసారి శ్లోకాన్ని చదువుకొని 9వ మంత్రాన్ని మనము కంప్లీట్ చేస్తాం. న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో ఏతద్విదుః అమృతాః తే భవంతి. యహ ఎవరైతే ఏతత్ ఈ బ్రహ్మను విదుః తెలుసుకుంటారో అమృతాః అమృతత్వాన్ని తే వారలు భవంతి పొందుతారు. తమ్ ఆత్మానం ఏతత్ విదుః ఈ విధముగా ఆత్మను ఎవడైతే తెలుసుకుంటాడో, ఆత్మ తెలియబడదు అన్నారు కానీ తెలియబడుతుంది, ఈ విధముగా తెలియబడుతుంది. ఏ విధముగా తెలియబడుతుంది? హృదా మనీష మనసా అభిక్లుప్త అంటూ చేశారు. దీంతో ఈనాటి అధ్యయనము ముగిసినది. 9వ మంత్రము